హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. ఇవాళ నాతో పాటు మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఆదిత్ గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. విచ్ ఇస్ గుడ్. లాక్డౌన్కి ముందు బాగుందా, ఆ తర్వాత బాగుందా? తర్వాతే బెటర్. అవునా? అంటే ఇప్పుడు తర్వాత బెటర్ అనుకోవడం బెటర్ కదా. తర్వాత ఇప్పుడు బాగాలేదంటే మనకు వచ్చేదేం లేదు. కొంచెం పాజిటివిటీ వస్తుంది. పాజిటివ్గా బాగుంది అనుకుని కొనసాగితే బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందుకు బాగుంది. ఓకే, సో ఒక్క లైన్లో చెప్పాలంటే లాక్డౌన్లో మీరు చేసింది ఏంటి? ఒక మంచి ఒక చెడు. ఒక చెడు ఏంటి అంటే అసలు పిచ్చలవిడిగా తిన్నాను. ఓకే. సో దానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, సిన్ అంటే 7 sins గ్లటనీ అంటారు. అవసరానికన్నా ఎక్కువ తింటే దాన్ని గ్లటనీ అంటారు. గ్లటనీ వాజ్ బిగ్ చెడు. తర్వాత మళ్ళీ వెయిట్ తగ్గించాను. సో మంచి ఏంటంటే కొంచెం ఉపయోగపడే కొన్ని బుక్స్ చదివాను. అంటే దానికి ముందు అలవాట్లేదా? అంటే చదివేవాడిని, నావెల్స్ అలా చదివేవాడిని, కానీ మహాభారతం ఎప్పుడు చదవలేదు. ఫస్ట్ టైం మహాభారతం చదివాను. బట్ ఒక అబ్రిడ్జ్డ్ వెర్షన్ చదివాను, మొత్తం శ్లోక. అది పెద్ద వెర్షన్ కాకుండా చదివినా కూడా చాలా టైం పట్టింది. ఒకసారి మన కల్చర్, మన రూట్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా, అలా చదివాను. బాగుండేది. ఎస్. సో ఇప్పుడు ఆదిత్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు రెడీ టు రిలీజ్ అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సినిమా చేస్తున్నాను. మంచి లవ్ స్టోరీ. ఒక ఎన్ఆర్ఐ. ఈ రోజుల్లో యాక్చువల్లీ ముందే తీసాం, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అవడం వల్ల ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైటిల్ పెట్టాం, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇట్లా త్వరలో వస్తుంది. అండ్ ప్రవీణ్ సత్తార్ గారితో, గరుడవేగా నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్తో మళ్ళీ ఒక వెబ్ సిరీస్ తమన్నా గారు చేస్తున్నారు అన్నమాట. నేను తమన్నా చేస్తున్నాను ఫర్ ఆహా వీడియోస్. అదొక ప్రాజెక్ట్, అది కూడా అయిపోయింది. అండ్ నా డెబ్యూ డైరెక్టర్, నేను కాలేజ్లో చదువుకుంటుంటే తమిళ్లో హ్యాపీ డేస్ డైరెక్ట్ చేసిన కెమెరామ్యాన్ గుహన్ గారు, ఆయన రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారితో 118 అని ఒక సినిమా చేశారు. 118. ఆ సినిమా డైరెక్టర్ మా గురుగారితో మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరికింది. WWW అని ఒక సినిమా చేసాము. శివాని రాజశేఖర్ని హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం అనమాట. సో ఇవి ఇట్స్ గుడ్ వాల్యూ ఆఫ్ ఫిల్మ్స్. ఎస్. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారా? నాకు చాలా ఇష్టం అండి వర్క్. మన ప్రొఫెషన్లో లేదుగా, మీరు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తాం. బట్ మనకి హోమే వర్క్, వర్కే హోమ్, బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ షూటింగ్స్ దట్ వీ డూ. షూటింగ్లో అలా క్యారవాన్ ఒక చిన్న హోమ్ సెటప్ అయిపోతుందో, అలా హోమ్ కూడా ఎప్పుడూ ఒక చిన్న వర్క్ సెటప్లోనే ఉంటుంది. సో మా ప్రొఫెషన్కి వర్క్ అంటూ హోమ్ రిలేటెడ్ టు యాక్టింగ్ ఇంట్లో హోంవర్క్ ఏమైనా చేసేవాళ్ళ? డెఫినెట్గా ఎప్పుడు ఎవ్రీడే అండి. లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే ఐ స్పెండ్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆర్ అవర్స్ ఆన్ ఇట్. తెలుసో తెలియకుండానో. అంటే మిర్రర్ ప్రాక్టీసా? వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్? అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నప్పుడు ABCD రాయడం నేర్చుకుంటాం. బేసిక్ నుండి 10th స్టాండర్డ్ లో కూడా మీరు ఇంకా ABCD నేర్చుకుంటున్నారా అని అడగం కదా. ఫర్ వాట్ ఎవర్ ఐ ఫీల్ రిలేటివ్, ఐ డూ సంథింగ్ రిలేటెడ్ టు దట్ యాజ్ వీ గ్రో. మిర్రర్ ప్రాక్టీస్, దోస్ ఆర్ థింగ్స్ విచ్ వీ స్టార్ట్ ఎట్ అ పర్టికులర్ పాయింట్ యాజ్ యాక్టర్స్. అండ్ మనం దాన్ని బట్టి మనం డెవలప్ అవుతూ వెళ్ళాలి. ఐ కీప్ డూయింగ్. నాకు కుదిరినప్పుడు వర్క్ షాప్స్ చేస్తాను, అటెండ్ అవుతూ ఉంటాను యాక్టింగ్ గురించి, టు కీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్. మీరు ఫస్ట్ చెప్పారు కదా, యంగ్ అండ్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్. మరి అలా మాట వరుస కన్నారా, లేకపోతే నిజంగా మీనే చెప్పారో తెలియదు. ఆఫ్ కోర్స్ మీరు టాలెంటెడ్ కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ మీ చేత మళ్ళీ వినిపించుకుందామని. అంతేనా? ఎస్. సో అసలుకి ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాము. జర్నలిజం చేసిన మీరు యాక్టింగ్లోకి, లైక్ హీరో అవ్వాలి, యాక్టింగ్ చేయాలి అనే ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీలో? కాలేజ్ చదువుతున్నప్పుడు ప్లేస్ చేసేవాడు నాటక. వైజాగ్ నుంచి అప్పుడే వచ్చాను, ఇంటర్ చేశాను వైజాగ్లో. వచ్చినప్పటికి ఇంకా అక్కడ షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళందరూ తెలుగు హీరో కావాలంటే నా దగ్గరికి వచ్చారు. తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇంకా నేను కొంచెం అప్పటికి కొంచెం ఫెయిర్గా క్యూట్గా ఉండేవాడిని. జూనియర్ కాబట్టి దే యూస్ టు కాల్ మీ, అరే రారా నువ్వు తెలుగు మాట్లాడతావు కదా అని చెప్పి నన్ను యాక్టింగ్ అలా పిలిచేవారు. అలా చాలా షార్ట్ ఫిల్మ్, నేను యాక్చువల్లీ ఒక 50 షార్ట్ ఫిల్మ్ పైన చేశాను on film, and most of it so it gave me a lot of practice. అండ్ ఆ ఇంట్రెస్ట్తో స్టేజ్ ప్లేస్ చేసేవాడిని. అలా ప్రకాష్ రాజ్ గారి కంపెనీ హ్యాపీ డేస్ని తమిళ్లో రీమేక్ చేస్తున్నప్పుడు దే ఆడిషన్ మీ, అండ్ అలా హీరో అయ్యాను. ఇంకా అక్కడి నుంచి దే వాజ్ నో. విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ మోర్ సాటిస్ఫైయింగ్, జర్నలిజమా యాక్టింగా? నేను యాక్చువల్లీ చదవడం తప్పితే మధ్యలో చేసిన తర్వాత జర్నలిజం పర్స్యూ చేయలేదు. యాక్టింగే ఫుల్ టైం తీసుకొచ్చాను. జర్నలిజం
ఐ వుడ్ హ్యావ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్, బట్ ఐ రియలైజ్ ఇట్ ఇటు ఒక కాల్ అటు ఒక కాల్ పెట్టలేమన్న విషయం నాకు చాలా క్లియర్. కాంప్రమైజ్ అయిపోయారు జర్నలిజం. కాంప్రమైజ్ బట్ ఆ నాలెడ్జ్ అంతా ఫస్ట్ లవ్, ఐ గేవ్ ఇట్ అప్. ఓకే, సూపర్. సో మీరు ఈ జర్నీలో బాగా నేర్చుకున్నది ఏంటి? హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? పర్టికులర్గా చెప్పడానికంటే యాక్చువల్లీ ఎవ్రీబడి ఈజ్ మై ఇన్స్పిరేషన్. టు బి ఫ్రాంక్ ఏంటంటే, సి వెన్ ఐ కమ్ ఈ స్టెప్ ఈ బిల్డింగ్ రావడానికి వస్తుంటే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ దగ్గర ఒక పెద్ద ఆయన నించుని ఉన్నాడు. ఆ పెద్ద ఆయన హీ వాజ్ లిఫ్ట్ చూశాడు, దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్. సరే పెద్ద ఆయన ఎక్కుతున్నాడు, మనం ఎందుకు హీరో పోజు, హీరో అంటే లిఫ్ట్, అండ్ ఐ ఆల్సో వాంట్ టు కమ్ బై స్టైర్స్. అదొక ఇన్స్పిరేషన్. సో ఎవ్రీ డే ఐ జస్ట్ ట్రై టు ఫైండ్ ఇన్స్పిరేషన్ ఎవ్రీవేర్, బికాజ్ మనం ఒక ఇన్స్పిరేషన్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్స్పిరేషన్స్ ఆఫ్ కోర్స్ ఉంటారు. యాక్టింగ్లో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే నాకు రఘువరన్ గారు చాలా ఇష్టం. పాత రఘువరన్, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్. ఆయన చేసిన రోల్స్ కానీ, ఏ రోల్ అంటే విలన్ చేసాడు, హీరో చేసాడు, హీరో ఎవ్రీథింగ్ హీ కుడ్ ప్రతి దాంట్లో ఫిట్ అయిపోతారు. నేను ఒక చిరంజీవి గారి వీరాభిమాని నేను చిన్నప్పటి నుంచి. అనదర్ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాక్టర్ అయిన తర్వాత అంటే రవితేజ గారు. నాకు చాలా రోజులు సరైన బ్రేక్, ఇప్పుడు లాస్ట్ 2-3 years బాగుంది గరుడవేగ తర్వాత. ఇట్ ఇస్ నైస్, ఎక్కువ మంది తెలుస్తుంది, ఎక్కువ సినిమా. కానీ మధ్యలో కథ నుంచి గరుడవేగ చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు విక్రమ్ గారు ఆర్ రవితేజ గారు ఓకే 15 years వాళ్ళు ఫైట్ చేశారు, మనం ఓపిక పట్టాలి అని. దట్ వాజ్ అ స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్. సో అలా ఎవ్రీడే దేర్ ఆర్ ఇన్స్పిరేషన్స్ ఎవ్రీవేర్. మిమ్మల్ని పోక్ చేయడానికి ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్, దయచేసి. కొత్తగా మిమ్మల్ని రామ్ అని పిలుస్తున్నప్పుడు హానెస్ట్గా వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఏమనిపిస్తుంది? చిరాకేస్తుందా? యూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్? డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. ఇప్పుడు లేటెస్ట్ చాలా చిరాకులో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అంటే హౌ యూ అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు బికాజ్ రామ్స్ వెరీ గుడ్ లుకింగ్, ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, హీస్ స్మార్ట్, హీస్ ఇంటెలిజెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూనో తెలుగు ఇండస్ట్రీ షుడ్ బి ప్రౌడ్. దేవుడు 7 ఒకేలా పుట్టిస్తారంటారు కదా, అది ఇద్దరిని ఇండస్ట్రీలో. మీరు ఒప్పుకుంటారా? మీకు అనిపిస్తుందా? Yeah, we have features. There is no deny. ఇంతమంది చెప్తున్నారు, నేను డినే చేసి ఏమొస్తుంది? కరెక్ట్. నా మొహం నేను చూసుకున్న దానికన్నా మిగతా వాళ్ళు ఎక్కువ చూస్తారు, రైట్? సో ఇఫ్ దే నో, అండ్ ప్రేక్షకులే కదా చెప్పేది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. రామ్లా తిని ఉంటాడు కదా, అది లెట్ దెమ్ సెలబ్రేట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాట్ ఇస్ దేర్? ఐ డోంట్ థింక్ రామ్ హ్యాస్ ఎన్ ఇష్యూ. ఎప్పుడైనా రామ్ అనుకోని మిమ్మల్ని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చాలా సార్లు జరిగింది. అట్ టైమ్స్ బాగుంటుంది, బికాస్ ఈజ్ అ మచ్ బిగ్గర్ స్టార్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎవ్రీథింగ్. వస్తారు అండ్ దెన్ దే దెమ్సెల్స్ రియలైజ్, అండ్ మన బిహేవియరే, ఐ బిహేవ్ వెల్, సో అర్జున్ నుంచి మనకు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ఎస్. సో ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? 3-4 గంటలు పడుతుంది చెప్పడానికి. చాలా పెద్ద స్టోరీయా? అవునండి, కష్టం. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ వాళ్ళ చిల్డ్రన్ లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఓన్లీ 10% సక్సీడ్. సో అలా మేము బయట నుంచి వచ్చాము, ఎటువంటి బ్యాకప్ లేదు. మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవారు, ఇప్పుడు మా నాన్నగారు రైతు. ఓకే. హీస్ రిటైర్డ్ అండ్ హీస్ అ ఫార్మర్, ఫుల్ టైమ్ ఫార్మర్. నేను కూడా పిలిచాను, రండి ప్రొడక్షన్ చేద్దాం అంటే, అది నీ వల్ల నువ్వు ఎంత అవుతే అంత చేయాలి, సరిపోద్ది మాది మేము. సో వీ వెరీ క్లియర్ ఆన్ వాట్ వీ వాంట్. వచ్చేయాలి, పెద్ద ఏలేయాలి తీసుకొని అనుకునే. I want to do what I enjoy, my profession, I enjoy cinema. Money is important to others, and when you make money, మిగతా వాళ్ళకి మనం ఇంపార్టెంట్ అవుతాం కాబట్టి I'm interested in money. If not, I'm not so interested in money. ముందు ఏంటంటే అంత మనీ పట్టించుకునేవాడిని కాదు, నన్ను సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. Now we have become okay fine, ఇంతే కదా సరే, అది కూడా మార్కెట్ అండ్ మనీ. when we get to it, others are giving me more importance, and that is helping me make more films. నాకు నచ్చిన సినిమాలు చేయడానికి అవకాశం వస్తుంది, అంతేగాని పెద్ద you must have known. ఓకే. సో 24 Kisses, చీకటి గదిలో చితక్కొట్టుడు, ఇలాంటి సినిమాలు చేశారు. బోల్డ్, లైక్ సమ్ వాట్ బోల్డ్ క్యారెక్టర్స్, ఓపెన్గా చెప్పవచ్చు. ఇవి ఎవరైనా ఇన్సిస్ట్ చేశారా చేయమని, లేదంటే మీరు హోల్ హార్టెడ్గానే చేశారా? నాకు ఆ టైంలో అలా కుదిరింది లేదండి, 100% హోల్ హార్టెడ్గా చేశాను. నేను యాక్చువల్లీ సగం మనసుతో చేయాలంటే చాలా ఎప్పుడో చాలా కొనేసుకుని ఇక్కడ 2 ఎకరాల ప్లాట్లు. ఇన్ఫ్యాక్ట్ కథ జరిగినప్పుడు అయితే ఇక్కడ ఫిల్మ్ నగర్ ఖాళీ ఉండింది. అక్కడ టేకన్ అ లాట్ ఆఫ్ మనీ, బాట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దట్ వాజ్ నాట్ ద మోటివ్. మోటివ్ వాజ్ ఒక 50 ఏళ్ళ తర్వాత మన సినిమాల గురించి, ఈరోజు మీరు కథ అనే సినిమా గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు. నాకేంటంటే అదొక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. నేను అంత ల్యాండ్ కొన్నా కూడా దాన్ని ఒక పాయింట్లో అమ్మేయాలి, ఏదో చేయాలి. కానీ
ఆ కథ అనే సినిమా గురించి ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా ద వే దట్ జెనీలియా సినిమా చాలా క్యూట్గా ఉంటారు, చాలా ఇందాక కూడా నేను ఇంకొక దీపావళి ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పారు, మీరు ఆ సినిమాలో చూసుకుంటున్నటువంటి నేను ఎప్పుడు వచ్చింది సినిమా దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే ఆర్ గరుడవేగా ఎక్కడో ఫారెన్ వెళ్తుంటే వచ్చి నేను పరిగెట్టుకుంటూ వచ్చారు, ఇంత వీరప్పమైన అయితే రామ్ ఫ్యానా అనుకున్నా ఫస్ట్. వచ్చి నేను అడిగాను తెలుసా అంటే అయ్యో తెలుసండి మీరు సో అండ్ సో మీరు రామ్ నో కన్ఫ్యూషన్ మీరు స్టార్టింగ్లో జేమ్స్ బాండ్లా ఉంటుంది రావడం. సో ఇట్స్ ఈవెన్ ఇఫ్ యూ మేక్ లెస్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ యూ మేక్ హోల్ హార్టెడ్ ఫ్యాన్స్. ఆల్ మై ఫ్యాన్స్ ముందు నుంచి అలాగే ఉన్నారు, సినిమా ఫ్యాన్స్ ఓన్లీ లైక్డ్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, 24 Kisses అండ్ చీకటి గదిలో కూడా ఆ టైంలో నాకు అవసరం అనిపించింది. టిల్ దెన్ 7 నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను, గుండం గంగరాజ్ గారు, సాయి కొరపాటి గారు, ప్రవీణ్ సత్తార్ గారు, కే విగోన్ గారు, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ అంత ఇండస్ట్రీలో తెలిసి ఐమ్ గెటింగ్ వర్క్, బయట జనాలకు తెలిసేది కాదు. 24 Kisses ఒకే సినిమా దెబ్బకి అందరికీ తెలిసిపోయింది. ద ఫిల్మ్ మేడ్ సో మచ్ పాపులారిటీ. నాకు కూడా అనిపించింది ఇన్నేళ్ళు ఉన్నాం, ఐ హ్యావ్ టు చేంజ్ మై స్ట్రాటజీ. అప్పుడు చీకటి గదిలో చేశాను. చీకటి గదిలో అసలు చీకటి గదిలో తర్వాత నాకు ఒక టక్ మన ఒక 7 సినిమాలు ఓకే ఇవ్వడం. డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ బికాస్ ఇట్ ఓపెన్ అప్ అ బిగ్ మార్కెట్. అందరు డబ్బులు సంపాదించి అండ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు అమెరికన్ పై అన్న సినిమా హాలీవుడ్లో చేస్తే మనం చూస్తున్నాం, ఓకే, అదే హిందీలో చేస్తే చూస్తున్నాం, మన లాంగ్వేజ్లో చేస్తే మాత్రం వీ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ఇట్. సో అఫ్ కోర్స్ హేటర్స్ ఆర్ గోయింగ్ టు హేట్ బట్ వీ వన్. సూపర్. ఓకే, సో వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో సపోర్టర్స్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏమైనా మీకు చెప్తూ ఉంటారా? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ హర్ట్ అయ్యారు, పేర్లు వద్దులేదు, నా ఫ్రెండ్స్ యాక్టర్స్ దేర్ లైక్ అరే అసలు మేము ఇంకా అప్పుడు యాక్టర్స్ అవ్వలేదు, నువ్వు కథ చేసావు, నేను చూసి అసలు ఎవడరా వీడు అనుకున్నాము, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే. నేనేమన్నా అంటే మీరు ఇప్పుడు ఒక వంట జరుగుతుంది, వంట మధ్యలో టేస్ట్ చేసి బాగుందా లేదా మీరు చెప్పడానికి లేదు, లెట్ ద హోల్ ఫిల్మ్ ఫినిష్ అయ్యి రిజల్ట్ నేను ఎందుకు ఇది చేశాను అనే విషయం మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను సినిమా అయిన తర్వాత ఒక కొన్ని మంత్స్ తర్వాత కూర్చున్నప్పుడు చెప్పాను, కరెక్టే మీరు అన్నారు కదా ఆల్ దిస్ అని, నీకు నా దగ్గర హీ హ్యాస్ అ బిగ్గర్ కార్, నువ్వు చెప్తున్నావు నా తర్వాత వచ్చావు నాకన్నా చిన్న సినిమాలు చేసావని, కానీ నీ దగ్గర నాకన్నా పెద్ద కార్ ఎలా ఉంది, బికాజ్ యూర్ సెల్లింగ్ సమ్వేర్ కమర్షియల్, డోంట్ ఐ డిజర్వ్ టు సెల్ మై సెల్ఫ్ కమర్షియలీ సమ్వేర్. జనాలు నచ్చే సినిమా ఒకటి, కానీ ఆ సినిమాకండి ద క్రౌడ్, ఒక థియేటర్కి వెళ్తే 1200 సీటింగ్ థియేటర్కి వెళ్ళాను కుకట్పల్లి సైడ్, మీరు నమ్మరు అసలు, నేను చాలా రోజులు అంత జనం ప్యాక్ అయ్యి అసలు ఇట్లా మెక్సికన్ వేవ్ లాగా నవ్వుతున్నారు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నారు. మోర్ దెన్ ద టాపిక్ ఆర్ ఎనీథింగ్, ది ఐడియా వాజ్ టు ఎంటర్టైన్ అండ్ వి ఎంటర్టైన్ సో వెల్. అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు, అందరు చూశారు, అందరు దాని మీద జోకులు వేసుకుంటూనో పొగుడుతూనో తిడుతూనో అందరు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడారన్న వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. సో ఇంతవరకు చేసిన సినిమాల్లో ఒక సినిమా బెస్ట్, ఇంకా అంటే ఆ సినిమాలో మీరు నేర్చుకుంది అలాగే పేరు తెచ్చిన సినిమా ఒకటైతే, ఒక సినిమా అనవసరంగా చేశాను అనే సినిమా ఏదైనా ఉందా? లేదండి, పేరు చెప్పనక్కర్లేదు. లేదు యాక్చువల్లీ ప్రతి సినిమా తీసుకునేటప్పుడు హిట్ అవుతుంది బాగుంటుందనే తీసుకుంటాము, 1-2 వర్కౌట్ అవ్వకపోతాయి మనం అనుకున్నట్టు, నాకు రిజల్ట్ వైజ్ వర్కౌట్ అవ్వకపోతే నేను డైజెస్ట్ చేసుకుంటాను, కంటెంట్ వైజ్ 1 or 2 వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పిన దానికి తీసిన దానికి చాలా తేడా ఉండేది, అది కొంచెం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐ సెడ్ దెర్ ఇస్ నో, అన్ని నేనే నేర్చుకున్నాను, ఒక 2-3 తప్పులు చేశాను బట్ పెద్ద తప్పులు ఏం చేయలేదు, మరీ అసలు దీన్ని అసలు నేను ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు ఏది చేయలేదు నేను, దట్ ఐఎమ్ వెరీ క్లియర్. ఓకే, సో సినిమాలే కాకుండా యాడ్స్ కూడా చేస్తున్నారు, రీసెంట్గా సమంతతో యాడ్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. నాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అన్ని కాల్స్ రావనుకుంటాను, ఒక యాడ్కి సమంతతో నేను ఆల్రెడీ సినిమా చేశాను, వి డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ నవమన్ మధురి, షీ ప్లేస్ ఏమీ జాక్సన్ నా పేరుగా ఉంటారు, తను ధనుష్ పేరుగా ఉంటారు. ఐ థింక్ కరోనా తర్వాత కొంచెం పెద్ద యాడ్గా రావడం, యాక్చువల్లీ ఆ యాడ్ ఫిల్మ్ మేకర్తో నేను ఒక 6-7 యాడ్స్ ముందే చేశాను, తను నా కాలేజ్ టైం నుంచి పరిచయం, తను రెగ్యులర్గా చేస్తున్నప్పుడు నన్ను పిలుస్తుంటాడు, తను ఈసారి సమంతతో చేస్తున్నాడు, నేను రెగ్యులర్ అనమాట ఆ గ్రూప్లో. అండ్ షీ వాజ్ గ్రేషియస్ ఎనఫ్ అండ్ అఫ్ కోర్స్ తన ఫేమ్ ఏదో తనతో నేను యాడ్లో ఉన్నాను కాబట్టి అంత ఫేమస్ అయింది, నాట్ బికాస్ ఐ డిడ్ ది యాడ్, ట్రూత్ రైట్. సో క్రెడిట్స్ టు శామ్, థ్యాంక్ యూ సో మచ్ శామ్. ఎస్. సో బిగ్ బాస్లో ఆఫర్ ఎప్పుడైనా వచ్చిందా మీకు, తెలుగు బిగ్ బాస్లో? వచ్చిందండి, ఇట్ హస్ కమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఏ సీజన్కి? ఆల్ సీజన్స్. ఆల్ సీజన్స్?
బట్ ఎందుకు రిజెక్ట్ చేశారా లేదంటే డ్రాప్? లేదండి, ఇట్స్ నాట్. నాకు ఆ షో చాలా ఇష్టం. నేను ఆ షో చాలా రెగ్యులర్గా చూస్తాను. ఐ ఫాలో ఎవ్రీ సీజన్. బట్ ఐ కాంట్ ప్లే ద గేమ్. ఇట్స్ నాట్ మీ. ఇప్పుడు నాకు ₹1 కొంతమంది కొన్ని ఉంటాయి కదా, నాకు మీరు 10 కోట్లు ఇచ్చి ఒక ప్లేస్లో లాక్ అయ్యి నేను మీకు ఎదురు డబ్బులు ఇచ్చి బయటకు వస్తాను. నేను అలా క్లోజ్డ్గా ఉండలేను. ఐ కెనాట్ బి. ఐ నెవర్ లివ్డ్ లైక్ దట్. అండ్ ఇట్ ఇస్ నాకు ఈ పాయింట్లో ఎక్స్పెరిమెంట్ అవసరం లేదనిపించింది. ఇప్పుడు నేను ఒక సినిమా ఉంది, ఆ సినిమా కోసం నేను 6 ప్యాక్ చేయాలి అంటే 3 months తినకుండా ఉంటాను, ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ షో కోసం నేను పుట్టింగ్ మై సెల్ఫ్ త్రూ లీవింగ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అక్కడ కూడా వేరే ఫ్రెండ్స్ అవుతారు కదా. ట్రూ, వేరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అవుతారు అని కాదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ బీ ఇన్ దట్ స్పాట్. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. ఆల్రెడీ లైఫ్ ఇస్ అండర్ స్పాట్ లైట్. ఓకేనా, ఇప్పుడు స్పాట్ లైట్లో లేననుకోండి, నాకు ఫేమ్ కావాలని నేను వెళ్ళడానికి రెడీగా ఉంటాను. ఆల్రెడీ 17 సినిమాలు చేశాను, అందరికి జనాలు తెలుసు. నేను ఏది చిన్న మీరు చెప్తున్నారు కదా, నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేది కూడా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది, వచ్చినప్పుడు అడుగుతున్నారు. ఐఎమ్ ట్రైన్, నేను తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ స్పాట్ లైట్కి వెళ్ళి ఉండాలని, సెంటర్లో ఉండాలని లేదు మీకు. సెంటర్లో ఉండాలని ఉంది, ఆ సెంటర్లో ఉండాలని లేదు. వేరే విధం అది. ఎందుకంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ యాక్చువల్లీ. అదర్ దెన్ సినిమా అండ్ అవుట్ సైడ్ you wouldn't have seen me. చాలా మంది నన్ను ఎక్కడ చూసుండ్రు. I live in a very closed circle. I'm a very shy person if it is not. Seriously? I'm inside my family. I'm very, I just mind my own business and I'm చాలా టైట్ సర్కిల్లో ఉంటాను నేను. పెద్ద అందరూ ఫ్రెండ్స్, కానీ పెద్ద బయట తిరగడం అదేం ఉండదు. మా ఏరియా దాటి బయట కూడా వెళ్ళను నేను యాక్చువల్లీ. ఐ ట్రావెల్ లాట్ అవుట్ సైడ్. ఓకే, సో ఇంత క్యూట్గా యూర్ లైక్ గుడ్ లుకింగ్ కదా, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? నెక్స్ట్ స్కిప్పా? స్కిప్. యాక్చువల్లీ ఏంటంటే ఐ of course you know how it is. No, I don't know, please explain. No, proposals అని కాదు. there is a నేను చిన్నప్పుడు ఇట్లా సౌందర్య చిన్నప్పుడే వచ్చాయా ప్రపోజల్స్? ఓకే, ఓకే, ఏం ఆన్సర్ చెప్ప. ఓకే, ఎస్ వచ్చాయండి. ఓకేనా, హ్యాపీ. నెక్స్ట్ ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఎవరు ప్రపోజ్ చేశారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ కథ వచ్చిన కొత్తలో ఇంత సోషల్ మీడియా ఉండేది, ఫోన్స్ ఎక్కువ ఉండేవి కాదు. ఐ సెడ్ కాలేజ్ అండ్ ఆల్ స్టఫ్ కదా. ఎక్కడికైనా వెళ్తే కానీ చూస్తే మాల్లో ఫాలో అవడం అట్లా. ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఉందిగా, ఇంటర్నెట్ మీద దంచేస్తున్నారు మనుషులు. No, but I enjoy it, to be frank. Who doesn't like attention? Okay. When మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని ఇరిటేట్ చేయకుండా ఒకరు మీరు అందంగా ఉన్నారని చెప్తే, మీరు ఆఫ్ కోర్స్ యుల్ టేక్ ద కాంప్లిమెంట్. నో, అట్లా బయటికి చూపించకపోయినా లోపలికి ఫీల్ అవుతారు కదా. ఎవ్రీబడి ఎంజాయ్స్ ఇట్, ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అది చూసుకునే టైం ఉండదు. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ ఫేస్బుక్ లో టెక్నికల్ గా కాదు? నో, మై ఈమెయిల్ అండ్ ఫేస్బుక్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. జనరల్ గా కథా సినిమా వచ్చిన తర్వాత ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆల్. ఫ్యాన్ మెయిల్స్ కమ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ కదా. ముందు ప్రైవేట్గా ఉండేవాడిని. ఐ యూస్ టు, అందరూ వాళ్ళ ఫేస్బుక్ పెంచుతుంటే నేను యాక్చువల్లీ డిలీట్ చేశాను. ఏంటి ఎవరెవరో మెసేజ్ చేస్తున్నారు, నాకు తెలియదు. ఐ డోంట్ నో దట్ దిస్ ఇస్ హౌ ఫ్యాన్హుడ్ విల్ బీ. వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐ వాజ్ లైక్, ఏంటి ఎవరెవరో మెసేజ్ చేస్తున్నారు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. దెన్ ఐ రియలైజ్ దట్ ఇస్ లవ్. Now I've last 2 years I'm a little active on social media. Okay. I was very bad on it. ఇప్పుడు ఐఎమ్ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ మై ట్విట్టర్ ఇస్ స్టిల్ లిటిల్ వీక్. అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ వెరీ. మీరే హ్యాండిల్ చేస్తారా మీ అకౌంట్? మీ అండ్ టీమ్ బోత్. సో అమ్మాయిలు ఎవరన్నా మెసేజెస్ కానీ చేస్తే వాళ్ళ టీం వాళ్ళు చూస్తుంటారు, కొంచెం చూసుకొని పెట్టండి. మాక్సిమం మా టీం వాళ్ళే చూస్తారు. మా టీమ్స్ పంపిస్తారనమాట, సార్ చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది సార్ చూస్తారా అండ్ పాపం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాదు, నేను ఐ వాంట్ టు రిప్లై ఎవ్రీబడి. నన్ను రెస్పెక్ట్ చేసి ఒక ఫ్యాన్గా మెసేజ్ చేస్తున్నారు అంటే ఐ వాంట్ టు రిప్లై. చెప్పడం ఇది చాలా కష్టం. అందరు పర్ డే హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇట్ గెట్స్ ఫిల్డ్. అండ్ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఫాలోవర్స్ పెంచేసుకుంటారు. ఐ హ్యావెంట్ మ్యానిపులేటెడ్ మై అకౌంట్ ఆర్ మేడ్ ఫాలోవర్స్ ఆర్ లైక్స్ ఆర్ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఇట్. I've just kept it organic, so whatever is there is real people messaging me every day. So there's a huge traffic and I can't handle time సరిపోదు దాని మీద కూర్చుంటే. ఇంక వాళ్ళకి I want to give them good films కదా. ఓకే, సో ఒక క్వశ్చన్ అడుగుతాను. జినీలియా, హెబా పటేల్, తమన్నా గారు, ఈ ముగ్గురిలో who is most comfortable వర్క్ చేయడానికి? Actually these three are the most comfortable in my career. Don't play safe, okay? Only one, pick one.
అట్లీస్ట్ 1% కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళ పేరు చెప్పండి. ఎనీ డే జెనీలియా. Genelia. బికాస్ సి ఐ వాజ్ ఇప్పుడంటే అట్లీస్ట్ కొంచెం We loved your answer actually. ఇట్ ఇస్ ద ట్రూత్. ఎందుకంటే నేను న్యూ కమ్మర్ని, తను స్టార్ లాస్ట్ తను పెళ్లి చేసుకునే ముందు చేసిన ఒక సినిమా ఇది. Yeah. షీ వాజ్ అ సూపర్ స్టార్. నేను జెనీలియా సినిమాని స్కూల్లో ఉన్నప్పుడు ఇలా థియేటర్లో చూసి వాయిస్ అదంతా చూసొచ్చు. బట్ షీ మేడ్ మీ ఫీల్ అట్ హోమ్. నాకు ఒంట్లో బాగాలేదంటే నన్ను షీస్ టు మేక్ షూర్ ఐ వాజ్ ఫైన్. షీ ట్రీటెడ్ మీ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. సో అఫ్ కోర్స్ జెనీ, నేను అది అసలు మర్చిపోలేను. ఎంతమంది వచ్చినా జెనీ ఇస్ జెనీ. షీఈ్ అమేజింగ్. ఓకే, తమన్నా అండ్ సమంతలో సూపర్ యాక్టివ్గా ఉండేది ఎవరు? యాక్చువల్లీ శామ్ ఎక్కువ షూట్ చేయలేదు తనతో. నేను యాడ్ షూట్ చేశాను. దాంట్లో మాకు ఎక్కువ కాంబినేషన్స్ లేవు, ముందు నుంచి తెలుసు. షీఈ్ వెరీ దిస్ నాట్ ఇంటరాక్ట్ అవుతే కదా తెలుసు, నాట్ మచ్, జస్ట్ వెరీ ప్రొఫెషనల్. హాయ్ హలో. తమన్నా మేము చాలా సీన్స్ చేసాం. అండ్ నేను హ్యాపీ డేస్ చేశాను, తను హ్యాపీ డేస్ వాళ్ళు చాలా పాపులర్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ కామన్ టు టాక్ అబౌట్. షూటింగ్ మోస్ట్లీ మేము ఆ డిస్కషన్స్ జరుగుతుంటాయి. అప్పుడు గుర్తుందా ఎలా ఉండేది ఇది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫర్ హర్. షీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ ప్రొటగనిస్ట్ అండ్ సిరీస్లో హౌ ఇట్ ఈస్. అండ్ తనకి బిగ్ కెరియర్ షిఫ్ట్. సో వీ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. Praveen garu, she wanted to make sure that her performance is completely fresh. So there was a lot of discussion. We worked as a team. So that way, of course. ఓకే, సో ప్రీవియస్గా మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఆ తర్వాత వెబ్ సిరీస్, సినిమాలు. ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? యాక్టింగ్ వైజ్ అడుగుతున్నా. యాక్టింగ్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ కానివ్వండి, యాక్టింగ్ సేమ్ అండి. సేమ్ ఎఫర్ట్స్. సేమ్ స్టార్ట్ కెమెరా యాక్షన్ ప్రతి దాంట్లో 100% ఇవ్వాలి. కొన్ని ఏంటంటే ఫెసిలిటీస్, ఇప్పుడు సినిమా అంటే కొంచెం టైం స్పేస్ వేరేలా ఉంటుంది. సిరీస్ యాక్చువల్లీ ఏంటంటే యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు వర్క్ ఆల్ డే. లాంగర్ అవర్స్ ఉంటాయి, ఎపిసోడ్స్ షూట్ చేయాలి. చాలామంది యాక్టర్స్ ఉంటారు. ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక ఎపిసోడ్లో ఒకటి వస్తుంది, ఇంకో ఎపిసోడ్లో. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్. సో మెంటలీ షుడ్ బి ప్రిపేర్డ్. షార్ట్ ఫిల్మ్ అంటే ఇంకా అన్నీ వదిలేసుకొని చేసుకోవాలన్నమాట. ఏమీ ఉండదు, మనమే కార్ వేసుకుని వెళ్ళి మనమే బట్టలు వేసుకొని చేయాలి. సో దెర్ ఇస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్టార్ట్ కెమెరా యాక్షన్ 100% చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో చాలా బోల్డ్ సీన్స్ చేశారు మీరు హీరోయిన్స్తో. బట్ అంటే ఎప్పుడన్నా అనిపించిందా లైక్ ఏంటిది సంథింగ్ లైక్ కొంచెం వియర్డ్నెస్? ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఉంటుందా? ప్రతిసారి ఇట్ విల్ బి దేర్. బట్ వర్కౌట్ చేస్తాం కదా, ఒక వర్కౌట్కి వెళ్ళేటప్పటికి ఒక భయం, ఎవరికైనా జిమ్కి వెళ్ళే ముందు ఒక చిన్న భయం వస్తుంది కదా. ఇప్పుడు కొన్ని రేపు చేసుకుందాము, ఇది వి ఆల్వేస్ ట్రై టు కష్టమైన పనిని ఎప్పుడు తోస్తూ ఉంటాం. ఓకే, ఒక ఫామ్ తర్వాత లేటర్ అలా కూడా ఇది ఒక భయం, హెజిటేషన్ అది ఉంటుంది. బట్ ఐ లైక్ టు ఫేస్ మై ఛాలెంజెస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద థింగ్. ఫస్ట్ హార్డెస్ట్ వర్కౌట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తా. ఏదైతే కష్టం ప్లేట్లో కూడా నచ్చింది ఫస్ట్ తినేస్తా. సో లైక్ దట్ ఐ వెంట్, ఫేస్డ్ ఇట్ అండ్ ఐ డిడ్ వెల్. దట్స్ వై మీ ముందు కూర్చుంటున్నాను, మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, హిట్ అయింది అంటే ఆ రోజు అది నేను హెజిటేషన్ లేకుండా చేశాను కాబట్టి. ఎస్, సో ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. మై ఫస్ట్ క్వశ్చన్, టెక్స్టింగ్ ఆర్ టాకింగ్? టెక్స్టింగ్. ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్? థర్స్డే. మీ పేరెంట్స్ ఏ నిక్ నేమ్తో మిమ్మల్ని పిలుస్తారు? అరుణ్. లాస్ట్ సాంగ్ యూ డౌన్లోడెడ్? మిర్జాపూర్ థీమ్. మిర్జాపూర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో ఏదో థీమ్ వస్తే అది డౌన్లోడెడ్. ఓకే, ఇప్పుడు ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు? ఫేవరెట్ హాలిడే బాలి. ఓకే, రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? షూట్ అయితే 15 minutes, 15 to 20 minutes. ఇంట్లో అయితే 5 minutes. సీక్రెట్స్ మెయింటైన్ చేయడంలో ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ గుడ్ ఆర్ యూ ఎట్ హైడింగ్ యువర్ సీక్రెట్స్? 1.5. 1.5. ఎన్ని సీక్రెట్స్ దాచిపెట్టారో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ లో? నో సీక్రెట్స్, ఐ డోంట్ హావ్ సీక్రెట్స్. అండ్ నో, ఈవెన్ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే నాకు చెప్పద్దు, బికాస్ ఐ డోంట్ నో ఇది చెప్పాలి ఇది చెప్పకూడదు. నేను ఐ టాక్ ఓపెన్లీ. సీక్రెట్స్ ప్లీజ్ డోంట్ టెల్ మీ సీక్రెట్స్. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ అండ్ రీసెంట్ సెలబ్రిటీ క్రష్? ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ చిన్నప్పుడు కాజోల్. కదా, బాజీగర్ అవన్నీ వచ్చినప్పుడు.
రీసెంట్ సెలబ్రిటీ క్రష్ అంత ఆలోచిస్తున్నారా? రీసెంట్ క్రష్ ఆలోచిస్తా. అంటే ఇప్పుడు create చేసుకుంటారా ఆ crush? ఐ వుడ్ సే రాధికా ఆప్టే. ఒక ఆల్రెడీ 20 ఇంటర్వ్యూలో చెప్పేశాను రాధికా ఆప్టే. కొత్తగా ఏమైనా చెప్దామా అని ఆలోచిస్తున్నాను. లెట్స్ సే ఐ రియలీ లైక్ రాధికా ఆప్టే. ఐ లైక్ హర్ Okay. పర్ఫార్మెన్స్. If you could travel back in time, what period would you go? బ్యాక్ ఇన్ టైమ్, వాట్ పీరియడ్ వుడ్ ఐ గో? Yeah. Oh, this is an interesting question. Wow, you bowled me there. Okay, I would go back to. Actually, I want to go into the future. Future లో. Let us say I'll go back to a time where the most important event in Indian history is independence. So probably our time, so that we can. సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి ఆన్సర్ అది చెప్తారని. చూడడానికి దొరకదు. అది యాక్చువల్లీ విట్నెస్ చేసిన వాళ్ళు దేశం మారుతుంది. దర్ ఇస్ కంట్రీ డివైడ్ అవుతుంది, పీపుల్ ఆర్ కమింగ్. ఇట్స్ వెరీ యూ గెట్ టు విట్నెస్ సో మచ్ అండ్ ఫీల్ వై దిస్ కంట్రీ. బికాస్ ఐ థింక్ అందరూ మర్చిపోయాం ఎందుకు ఈ దేశంలో ఉన్నాము ఏంటి. అందరూ ఒక్కొక్కడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మర్చిపోయాడు. గాంధీ గారిని తిట్టడం అంటే ఫ్యాషన్ అయిపోయింది. సడన్గా భగత్ సింగ్ని పొగడం అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఐ థింక్ పీపుల్ నీడ్ టు గో అండ్ రియలైజ్ వాట్ వీఆర్ బిల్ట్ ఆన్. ఓకే. ఫేవరెట్ జంక్ ఫుడ్? Favorite junk food, soya sticks. There's a chips soya sticks ani. It's addictive. ఓకే. ఆర్ ఉమెన్ ఆర్ కాంప్లికేటెడ్? Women? Oh yes, of course they are complicated. హౌ? They are very see when from the perspective of a man they are complicated. Okay, because our wiring is different, your wiring. మేము ఆలోచించే విధానం వేరేలా ఉంటుంది, మీరు ఆలోచించే విధానం వేరేలా ఉంటుంది. కాబట్టి మాకు మీరు కాంప్లికేటెడ్, మీకు మేము కాంప్లికేటెడ్ అంతే. ఓకే. మాకు మేము సింపుల్, బాగా మీకు ఎఫెక్ట్ మీరు అయి simple. ఉన్నట్టున్నారు. చాలా లైఫ్ లో అందరు ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. Okay? ఓకే. మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ టు ట్రావెల్? బాగా ఇష్టం అనిపించే ప్లేస్ ఏంటి? గోవా. గోవా ఎన్నిసార్లు బోర్ కొట్టదు అదేంటో. ఎప్పుడు అనుకుంటే గోవా మన ఊర్లోనే కదా ఉంది. ఎన్నిసార్లు నా ఊరు మాత్రం బోర్ కొట్టదు. డూ యూ ఎవర్ పోస్ట్ ఇన్స్పిరేషనల్ కొటేషన్ ఆన్ సోషల్ మీడియా? ఎస్ అఫ్ కోర్స్. ఎప్పుడు మంది ఇన్స్పిరేషన్, అలాంటివి పెడుతుంటారా? పాజిటివిటీ పెడతా ఉంటాం. ఏదైనా ఇష్టం. ఫన్నీ ఇన్స్పిరేషనల్ కొటేషన్ అయిపోయినా మెమరీస్ బ్యాక్ వచ్చినప్పుడు నిన్న ఓ నేను ఇది పెట్టానా? నిన్న మొన్న పెట్టాను అనుకుంటా, లాస్ట్ 2-3 days బ్యాక్. దేర్ ఇస్ అ మీమ్ సేయింగ్, టామ్ హార్డీ అని ఒక యాక్టర్ పెట్టి ఆయన కోట్ ఆయన చెప్పాడు అనమాట. ఐ డేట్ మై సెల్ఫ్, ఐ టేక్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ డిన్నర్, ఐ బై మై సెల్ఫ్ క్లోత్స్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మీ. వావ్. దట్ ఈస్ మై లాస్ట్ కోట్. డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్? Yes. I believe in fate, but I believe that you can rewrite your fate also. మన రాతని మన దగ్గర తీర్చిదిద్దుకునే పవర్ ఉంటుంది, కానీ మనం దానికోసం పని చేయాలి, ఒళ్ళొంచాలి. మార్కులు వేస్తారా? ఎస్. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ లాస్ట్ లిమిట్? స్పీడా? చెప్తే వద్దులే. పర్లేదు చెప్పేయచ్చు. ఏదో ఒక సందర్భంలో జోష్లో వెళ్ళుంటారు కదా. It happens. హైయెస్ట్ అంటే 260 కొట్టాను ఒక స్పోర్ట్స్ కార్లో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. Okay. కరోనా రోడ్స్ ఎంటీగా ఉంటాయి కదా అని ఐ వాంటెడ్ టు రియలీ టచ్ దట్ స్పీడ్, సో ఐ డిడ్ 260 ఆన్ అ కార్. ఓకే. హౌ మెనీ హార్స్ ఆఫ్ డూ యూ స్లీప్? అంటే ఎన్ని అవర్స్ 5 hours. నిద్రపోతారు? 5 hours. 5 to 6 hours. Okay. So now I wanted to ask you few questions related to expensive things. Okay. అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిల దగ్గర కూడా కొన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటాయి అన్ని తెలుసుకునే ప్రయత్నమే అనమాట ఇది. ఓకే, రెడీ? రెడీ. మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యూ బాట్ విత్ యువర్ ఫస్ట్ చెక్? మా అమ్మకు చీర కొన్నా. ఇట్ వాస్ ఎక్స్పెన్సివ్. ఐ బాట్ దెన్ ఇట్ వాస్ ఫర్ 20,000. ఫస్ట్ చెక్తో? ఫస్ట్ చెక్, యా. వావ్. ఫస్ట్ చెక్ ఎవరైనా అమ్మకి ఏదైనా కొంటారు కదా. ఎవరైనా, అందరూ జనరలైజ్ చేయలేము. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ కి కొనే వాళ్ళు ఉంటారు. సినిమా హీరో పద్ధతిలో ఓకే. అమ్మని గౌరవిస్తూ. ఓకే. మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్? మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ఇస్ ద బ్యాగ్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. ఇట్స్ ఎ డిజైనర్ బ్యాగ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రిప్ మీరు మోస్ట్ వెళ్ళిన ఎక్స్పెన్సివ్ దాంట్లో? ట్రిప్ జపాన్. జపాన్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్? ఇచ్చారా అలా ఎవరైనా? I think I got a watch.
I got a Gucci Couture watch. వస్తూ ఉంటాయి, బట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐ ఓన్లీ గివెన్ పీపుల్. ఐ లైక్ టు గివ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ హెయిర్ డూ. Most expensive hairdo is my hairstylist. He's very expensive. He is expensive. He is expensive. His service, but he does, like, I still have నాకు ఇంకా ఎన్నెల్దర జుట్టు ఉంది అంటే he is the reason. I don't have any extra. I haven't done anything. My hair is still natural. I still style it however I want. Ram, yeah. He's expensive. He's good. Okay. Most expensive thing in your bag right now. Most expensive, my laptop. Okay. Most expensive piece of clothing in your wardrobe. Most expensive piece of clothing. I think I have a monna Deepavali I bought a designer kurta. Okay, we are going to see on Instagram maybe. Like Yeah, I put up one story, but yeah, I'll post it soon. we are waiting. Okay. Most expensive movie you did. Most expensive film I did. Garuda Vega. Most expensive thing which is very close to your heart. మా అమ్మ ఇచ్చిన earrings. Okay. I think you love your mother very much. Yeah. Of course, I'm a single everybody child, do, of course, but still. everybody. It's like, but yeah, చాలా కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం పీస్ అయింది కాబట్టి. అమ్మతోనా? Yeah, it will be there, no? Growing up, you want. I'm a single child. ఒకటే కొడుకుని, ఇంకా అమ్మతో కాకపోతే ఇంకెవరితో కొట్టుకుంటాం. An expensive thing you treasure. An expensive thing I treasure is myself. I'm the most expensive thing. Nothing is more important than ourselves. ఓకే. ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? వాట్ యూ ఈట్ ఇన్ ఏ డే అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలామంది అప్కమింగ్ హీరోస్కే కాదు, చాలామంది everybody is maintaining, right? Correct. So, yeah. I used to, if you see my previous film, I used to have a little bit of a bajja. Okay. My character was like that. I'd put on. And then I brought on for this pack because what we eat makes what we are. Yep. Workout only to a particular extent. Majorly diet is what changes. It's a secret. చాలా మంది నచ్చింది తినేసి వర్కౌట్ తక్కువ చేసి సరిగ్గా తిన్నా కూడా You will can be fit. maintain. Yeah. Are you one of those blessed souls who can eat anything and get away with it? No? One biryani, next day I'm 1.5 kgs heavy. Chubby-ఆ? Yes. Okay. Even before విపరీతంగా వర్కౌట్ చేసి బాగా తినేవాడిని. If I have to lose, then I'll restrict food. But workout is always there. Any morning rituals you do? Yeah, I wake up. For the first half an hour, I don't get on the phone. Very good habit. Yeah, I wake up, I make myself. I particularly నా మార్నింగ్ టీ నేనే చేసుకుంటా. Oh. నాకు నచ్చినట్టు నేనే చేసుకుంటాను మార్నింగ్ టీ. ఐ హ్యావ్ సర్టన్ వే ఆఫ్ మేకింగ్ ఇట్. ఐ హ్యావ్ మై టీ, ఐ టేక్ అ షవర్ అండ్ ఐ ప్రే. దేవుడికి కంపల్సరీ దండం పెట్టుకుంటాను. యా, ఐ ప్రే. ఐఎమ్ వెరీ వెరీ స్పిరిచువల్. Oh, unexpected. I pray and then I get this. Without doing this, I don't start my day. ఏ దేవుడికి మొక్కుతారు? ఏడు దేవుడు కనుక ప్రే అన్నది ఏంటంటే యూ ప్రే టు నేచర్, ప్రే టు యూనివర్స్. ఐ జస్ట్ సిట్ అండ్ మనకి చిన్నప్పుడు అలా నేర్పిస్తారు. ఐ జస్ట్ సిట్ అండ్ ప్రే. దేర్ ఇస్ నో పర్టిక్యులర్. What do you usually eat for your lunch, breakfast and dinner? బిగ్ క్వశ్చన్. ఐ టెల్ యూ ఇన్ ఎ సింపుల్ వే. Yeah. ఇప్పుడు నా గోల్ ఉంటుంది, వెయిట్ పెంచుతున్నానా దించుతున్నానా, దానికి ఇన్ని క్యాలరీస్ తినాలి, ఇంత వర్కౌట్ చేస్తే ఇంత కరిగిపోతుంది, దీనికి తినాలా తినొద్దా, ఎంత తినాలని దాన్ని బట్టి ఐ ప్లాన్. ఇఫ్ ఐమ్ ఇన్ క్యాలరీ డెఫిసిట్ ఆర్ ఇన్ సర్ప్లస్ అంటే నేను పర్ డే 2500 క్యాలరీస్ తినచ్చు అంటే ఇప్పుడు వెయిట్ తగ్గించాలి అంటే దాన్ని తక్కువ తింటా. దాన్ని నా డే ప్రకారం నేను ప్లేస్ చేసుకుంటాను. లేదు నేను ఇప్పుడు వెయిట్ పెంచుతున్నాను, 3500 తినాలి, 4000 తినాలి అంటే దాన్ని బట్టి నేను స్ప్లిట్ చేసుకుంటాను. క్యాలరీస్ని ఇంటేక్ కౌంట్ చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కౌంట్ చేయాల్సి, ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ కర్డ్ చూస్తే అది ఎంతో తెలుస్తుంది. ఒక చపాతీ అయితే ఎంత, చపాతీ విత్ బటర్ అంటే ఎంతో మనకి తెలిసిపోతుంది. ఇది యాక్చువల్లీ అనవసరమైన విషయం అండి. ఇట్స్ ఓన్లీ ఫర్ బికాస్ వీఆర్ యాక్టర్స్ వీ హ్యావ్ టు మెయింటైన్ అ సర్టన్ వే. ఎంత డెప్త్. ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ అన్ కోచ్ హూ యూస్ టు టీచ్ అథ్లీట్స్. క్రికెటర్స్ వాళ్ళకి నేర్పించే కోచ్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎందుకంటే
ప్రైవేట్ ట్రైనర్ పెట్టి నెల 2 లక్షలు ఇచ్చే అంత స్తోమత లేదు. అండ్ యూనో దట్స్ వీఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్, యూనో డోంట్ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ. సో ఐ లెర్న్డ్ ఇట్. నన్ను నేనే ట్రైన్ నా 80% నన్ను నేనే ట్రైన్ చేసుకుంటా. నా వర్కౌట్ నేనే నాకు నవీన్ చంద్ర కూడా అదే చేస్తాడు. మేమందరం కింద నుంచి సత్యదేవ్ కూడా, ఇఫ్ యూ లీవ్ సత్యదేవ్, అందరినీ ట్రైన్ చేస్తాడు. యాక్చువల్లీ వీఆర్ ఆల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఫర్ అవర్ సెల్స్ బికాస్ వీ కాంట్ అఫోర్డ్ బిగ్ ట్రైనర్స్. సో దట్ వే వీఆర్ ఆల్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ ట్రైనర్స్. కనిపించినప్పుడు కూడా, మొన్న కూడా నేను నవీన్ చంద్రన్ ఒక షూటింగ్లో కలిస్తే అదే చెప్పాడు, కొత్త వర్కౌట్ ఇది ట్రై చేసి చెప్పు. ఐ డిడ్ ఇట్ ఇమీడియట్లీ. యూ డిస్కస్ అబౌట్ దిస్? వి ఓన్లీ డిస్కస్ అబౌట్ దిస్ ఓన్లీ దిస్ అండ్ ఫిల్మ్స్, ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్. ఈ స్క్రిప్ట్ చేస్తున్నాం, ఆ స్క్రిప్ట్, ఆ సినిమా చూస్తావా, ఇదే ఉంటుంది డిస్కషన్. డేలో విచ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు వర్కౌట్? మార్నింగ్, ఐడియలీ మార్నింగ్, బట్ ఐ డూ ఇట్ ఇన్ ది ఈవినింగ్. ఐ డూ ఈవినింగ్ మిడ్ నైట్ వర్కౌట్ చేస్తాను నేను బికాస్ ఆఫ్ మై టైమ్ రెస్ట్, బట్ ఐడియలీ మార్నింగ్ చేయాలి. ఓకే, హెల్దియెస్ట్ ఆల్కహాలిక్ డ్రింక్ అకార్డింగ్ టు యూ? Alcohol is not healthy. I don't support it. I don't drink alcohol also much. Seriously? Nijama? Yeah. No, I'm not interested in alcohol. Either కొంచెం wine or something like that I have, or once socially when I can't avoid, but otherwise I don't enjoy drinking. Which is the craziest diet you have ever tried? IF, intermittent fasting అని చెప్పి 18 hours you can't eat anything. Oh. You can only eat 16 to 18 hours you can't eat, 6 to 8 hours you can eat. It was mad. Any lifestyle changes you have made over the years? Every day there is a change. Every day there is a lifestyle change. Actually lifestyle అనేది మారుతూ ఉండాలి. మారుతుంటే మనం ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే మనం స్టేల్ అయిపోతాం. ఇంట్లో ఈ ఫ్లవర్ వాజ్ ఉంది, కార్నర్లో పెట్టి మర్చిపోయామనుకోండి, ఇంకా అది దుమ్ము పడిపోయేలా ఉంటుంది కదా. దాన్ని మారుస్తూ ఉంటే అది ఫ్రెష్గా ఉంటుంది, కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. లైఫ్ స్టైల్ యూ షుడ్ కీప్ చేంజింగ్ ఎవ్రీ డే, ఆర్ అట్లీస్ట్ అట్ అ ప్లేస్ వేర్ యూ కెన్ మెయింటైన్ సంథింగ్. మీరు ఎన్ని పుషప్స్ చేయగలరు? In one go? Yeah. So between 70 to 80. Oh, superb. In one stretch. But I can do about 300 push-ups in 15 minutes. What is your secret to a flawless skin? I have flawless skin. I think I have very average skin. Really? Yes, yeah. Doing nothing. Just work out. Work out just you will sweat and you will be healthy. That's it. Nothing more than that. I don't do anything to my skin at all. మీరు చెప్తేనే ఫ్లాలెస్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ మేకప్ మేము బాగా. No, of course you are born beauty. We all It's like a compliment, you have to thank me. Thank you so much. I would like to believe, but I know the effort that I put in to look a certain way. It's okay, but it's nice to get it. Okay. Yes, finally I had very good time with you. Thank you. So you wanted to tell something to our TFPC audience? TFPC ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి 2020 జాగ్రత్తగా ఉండండి. ఆఫ్ కోర్స్ బెటర్ టైమ్స్ ఆర్ దేర్. కష్టం అయిపోయింది, ఇంకొక వ్యాక్సిన్ అవి వచ్చేస్తాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. తప్పకుండా ఇంట్లో ఉండి రిలీజ్ అయిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాలు కూడా వస్తాయి, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Hello TFPC viewers, thanks for watching our YouTube channel. Hit the subscribe button below and click here for more latest exclusive interviews and film news. Thanks for watching.